రుద్రాణి, ఈ కోపం చూపించాల్సిన వాళ్ళ మీద చూపించు, ఈ వస్తువుల మీద కాదు. ఇంట్లో వస్తువులు పగలగొట్టుకుంటే ఏమొస్తుంది నీకు? వాళ్ళని ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏమి చేయలేకపోతున్నాను. వాళ్ళు నన్ను దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు. రోడ్డు మీద దోశలు పోసుకునే వాళ్ళు వీళ్ళేం చేస్తారు అనుకుంటే 100 కోట్ల ఎన్జిఓ ఫండ్స్ రాకుండా చేశారు. మన గడప తొక్కడానికి కూడా జనాలు భయపడుతుంటే మన నట్టింటికొచ్చి మనకే వార్నింగ్ ఇచ్చారు. వాడి అన్న చావుతోనైనా వాడు భయపడతాడు అని చూస్తే దాన్ని కారణంగా చూపించి నన్ను ఒక రాత్రంతా స్టేషన్లో ఉంచేలా చేశారు. చివరికి వాళ్ళ ఆస్తిని స్వాధీనం చేసుకుని వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొద్దాం అనుకుంటే ఇప్పుడు ఆ ఆస్తిని వాళ్ళు మళ్ళీ వాళ్ళ సొంతం చేసుకున్నారు. ఇలా ఎన్నని భరించాలి? నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వాళ్ళు నీ మాట విని సైలెంట్ గా ఉన్నారంటే నమ్మొద్దు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అని. విన్నావా? జరిగిన దాని గురించి కాదు, ఇప్పుడేం చేయాలో చెప్పండి. మన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం పోతుంది. మనం ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క దారుంది. ఏంటది? వాళ్ళతో గొడవపడి ఏమీ చేయలేమని అర్థమైంది కాబట్టి కాంప్రమైజ్ కావడం బెటర్. ఏంటి? వాళ్లతో నేను కాంప్రమైజ్ అవ్వాలా?